హలో! హాయ్! అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. లాస్ట్ వ్లాగ్ చూడకపోతే మాత్రం తప్పకుండా చూసేయండి. చాలా బాగుంటుంది వ్లాగ్ అయితే. సో, ఈ వ్లాగ్‌లో అయితే నేను తిరుపతిలో మా దర్శనం ఎలా అయింది, ఏంటని చెప్పేసి మొత్తం పూర్తిగా వివరంగా చెప్తాను ఇక నేను. మార్నింగే అయితే ఎవ్వరు లెగలేదనమాట. నేను, మా బిందు లేచాము. సో, లేచిన వెంటనే ఫస్ట్ నేను బ్రష్ చేసుకున్నాను. ఇంకా నా తర్వాత అయితే మా బిందు బ్రష్ చేసుకుందనమాట. మా జస్వి గాని, మా ఆయన గాని, పిల్లోడు గాని ఇంకా ఎవ్వరు లేరు. ఇంకా మేము బ్రష్ చేసుకున్న తర్వాత కొంచెం సేపయితే బయట వాకింగ్ చేసుకున్నాననమాట. కొంచెం వాటర్ తాగేసిన తర్వాత బయట కొంచెం సేపు వాకింగ్ చేసుకున్నాం. ఇంకెవరు లెగలేకని జెప్పేసి. నేను ఇలా బయట వాకింగ్ చేస్తున్నానో లేదో ఈలోపు మా జస్వి లేచిందనమాట. ఇంక వెంటనే లోపలికెళ్ళాను. లోపలికెళ్ళి తనను కూడా తీసుకొచ్చాను బయటికి. తను కూడా కొంచెం సేపు వాకింగ్ చేసుకుంది. ఇంకా ఎవరు టిఫిన్ చేయలే, అలా కూడా స్నానం కూడా చేయలేదనమాట. ఎందుకంటే ఇప్పుడు చిన్నోడికి జస్వి మొక్కుంది కదా! సో, గుండు తీస్తున్నాం కదా! అదయిపోయిన తర్వాత పైకొచ్చి ఫ్రెష్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి ఇంకా దర్శనంకైతే వెళ్ళాలి మేము. నేనేమనుకున్నానంటే జస్వి ఏడుస్తుందేమో, చిన్నోడు బానే సైలెంట్‌గా ఉంటాడేమో అనుకున్నాను. కాకపోతే తీరా టయానికి గుండు కొట్టించే టయానికైతే మొత్తం రివర్స్ అయిపోయిందనమాట. నేను అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది. ఇంకా కొంతసేపు బయట వాకింగ్ చేసిన తర్వాత జస్విని కూడా తీసుకెళ్ళి బ్రష్ చేయించాను తనకు కూడా. ఇంక బ్రష్ చేసిన తర్వాత మళ్ళీ ఇంక ఇద్దరు బయటకొస్తారనమాట. ఇక్కడ మా జస్వి ఏదో ఊసులు చెప్తుంది నాకు. ఇంకా దాని తర్వాతయితే మా చిన్నోడైతే లేసాడనమాట. వీళ్ళ గోల విని, సౌండ్ విని. సో, ఇంక దాని తర్వాతయితే మా ఆయన్ని కూడా లేపాను నేను. ఎందుకంటే మళ్ళీ ఇంకా కింద చాలామంది ఉంటారు కదా! అంటే ఇప్పుడు మేము ఎక్కడో రూమ్‌లో ఉన్నాము. ఆ రూమ్ కిందనమాట గుండు తీసేది. సో, జనాలు పెరిగిపోతారని చెప్పేసి ఇంక మా ఆయన్ని కూడా లేపాను. తను కూడా లేచాడనమాట. బ్రష్ చేసుకొస్తాడు. ఇంక అందరం కలిసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. నేను జస్వికి గుండు చేయిస్తున్న విషయం మర్చిపోయాను. ఇంటికాడ నుంచి జస్వి కోసము రబ్బర్ బ్యాండ్‌లు, కలర్స్ రబ్బర్ బ్యాండ్‌లు, క్లిప్స్ అన్నీ తీసుకున్నాననమాట. దాన్ని తీరా ఇక్కడికొచ్చిందని గుర్తొచ్చింది నాకు. అయ్యో! అనవసరంగా తీసుకొచ్చాను కదా అబ్బా! అని చెప్పేసి. ఇంకా కిందకైతే వస్తాము. మా రూమ్ కిందని చెప్పా కదా నేను. సో, కిందకైతే వస్తాము. ఇంక అందరూ వాటర్ తాగాల్సినందరూ వాటర్ తాగారనమాట. టీ తాగాల్సినందరూ టీ తాగేశారు. ఇంకా మేమైతే ఇక్కడ చిన్నోడికి గుండు తీయిస్తున్నాం అనమాట. చిన్నోడు అసలు ఎంత ఏడుపు అంటే అప్పటికి చిన్నోడు ఫుల్ డీప్ స్లీప్‌లో ఉన్నాడనమాట. ముందు లేచాడు మళ్ళీ పడుకోపోయాడనమాట కిందకొచ్చే టయానికి. మా జస్వి అయితే బాగానే సైలెంట్‌గా చేయించుకుంది. లాస్ట్‌లో కొంచెం ఏడ్చింది తప్ప మిగతాదంతా బాగానే చేయించుకుందనమాట. కానీ మా చిన్నోడైతే ఒకసారి మా ఆయన, ఒకసారి నేను, ఒకసారి ఇద్దరు పట్టుకున్నాం. అయినా సరే అసలు ఆగలేదనమాట. అంటే మా చిన్నోడు నిద్ర వస్తుందని చెప్పి ఏడుస్తున్నాడో ఏంటో అర్థం కాలేదు నాకు. ఇంకా మా జస్వి పైకొస్తున్నప్పుడు చెప్తుందనమాట. తనకి గుండెలు తీశారంటే చెప్తుంది మొత్తం నాకు. ఇలా జుట్టు మీద వాటర్ ఏసారమ్మా, తర్వాత అంకుల్ గుండె తీశారని చెప్తుందనమాట. ఎవరెవరికి గుండు అంటే నాకు, తమ్ముకి, నాన్నకి అంటుంది. మరి నాకు తీయలేదంటే నీకుంది జుట్టు ఉంది కదా అంటుంది. ఇంకా మా చిన్నోడు, మా జస్విది అయిపోయిన తర్వాత నేను కూడా ఎళ్లి 3 కత్తులే తెచ్చుకున్నాను నేను. చిన్నోడి వల్ల మాకు కొంచెం టైం ఎక్కువ పట్టిస్తుందనమాట. అందుకని చెప్పి మా బిందు వాళ్ళు, దక్ష వాళ్ళు కూడా చేయించుకున్నారు. అంటే బిందు చేయించుకోలేదు. దక్ష చేయించుకున్నాడు గుండయితే. వాళ్ళైతే ఇంక తొందరగా పైకెళ్ళి ఫ్రెష్ కూడా అయిపోయారనమాట. ఇంకా మేమైతే లేట్‌గా వచ్చాము కొంచెం. ఇంకా స్నానం చేసిన తర్వాత మేము కూడా దర్శనానికి బయలుదేరాలి. మేము సుభద్రం దర్శనం తీసుకున్నాం అనమాట. అంటే చిన్న పిల్లకి సంబంధించిందంట కదా అది. సో, నేను కూడా ఫస్ట్ టైమ్ వింటున్నాను. మా ఆయన ఏమన్నారంటే ఎంతసేపు దర్శనం అవుతుందని చెప్పేసి అడిగాననమాట నేను. ఆయన గంట చెప్పారు. మళ్ళీ మా ఆయన డౌట్ వచ్చిందనమాట. లిఫ్ట్ ఎక్కుతాం కదా! లిఫ్ట్‌లో కూడా ఉంటారు కదా జనాలు. అంటే లిఫ్ట్ దగ్గర కూర్చుంటారు కదా! సో, వాళ్ళని అడిగాడనమాట మా ఆయన ఎంత టైం పడుతుందండి అని చెప్పేసి. వాళ్ళు గంట చెప్పారు. గంట, గంటన్నర అని చెప్పారు. నార్మల్ వాళ్ళకి ఎంతసేపు అంటే 3 గంటలు, 4 గంటలు అని చెప్పారనమాట. ముందు మేము టెంపుల్‌కి నడిచి వెళ్ళిపోదాం అనుకున్నాం. కాకపోతే ఎండ చాలా ఉందనమాట. పైగా చిన్న పిల్లలున్నారు కదా! సో, అందుకని చెప్పేసి ఇదైతే ఎక్కేసాం మేము. ఇక్కడ నేను నా ఫోన్ తీసుకురాలేదనమాట. మా ఆయన ఫోన్ తీసుకొచ్చాను. నా ఫోన్ అయితే రూమ్‌లో ఉంచాననమాట. అందరి ఫోన్‌లు తీసుకురావడం ఎందుకని చెప్పేసి, మా ఆయన ఫోన్ ఒక ఫోనే తీసుకొచ్చాడు ఆయన. నా ఫోన్ అయితే రూమ్‌లో పెట్టేసాడు. ఇప్పుడు నేను వేసుకున్న ఈ పింక్ కలర్ డ్రెస్ అయితే చాలా బాగా నచ్చిందనమాట. నాకు బాగా నచ్చి తీసుకున్నాను నేను. మిగతా బ్లూ కలర్‌ది, వైట్ కలర్ అంతగా నచ్చలేదు నాకు. ఈ పింక్ ఎందుకో బాగా నచ్చిందనమాట. చూసిన వెంటనే తీసుకున్నాను ఇక్కడ నేను. నేను ఏదైనా షాపింగ్ చేస్తే ఎలా ఉంటదంటే, నాకు కళ్ళకి నచ్చితే వెంటనే తీసుకుంటాననమాట. అంటే సైజ్ సరిపోట్లేదు చూసుకుంటాను ఫస్ట్. సరిపోతే వెంటనే తీసుకుంటాననమాట. అంతేగాని గంటల సేపు చూడని షాపింగ్ చేయను నేను. ఇలా ఎళ్ళామా, తీసుకున్నామా, వచ్చామా అనేటట్టే ఉంటుంది తప్ప, గంటలు షాపింగ్ అయితే నా వల్ల కాదనమాట. చేయను కూడా నేను అంతసేపు. నేను ఎప్పుడు ఏ గుడికెళ్ళినా సరే కంపల్సరీగా బొట్టెత్తి పెట్టుకుంటాననమాట. చాలా ఇష్టం నాకు. నేను, మా ఆయన, పిల్లలిద్దరం నలుగురు పెట్టుకుంటాననమాట. అంత దూరం గుడికెళ్తాం కదా! బొట్టు పెట్టుకోకుండా వస్తే నాకైతే అదోలా అనిపిస్తది మనసైతే. అందుకని చెప్పి కంపల్సరీ బొట్టెత్తి పెట్టించుకుంటాం ఇంట్లో అందరం మేము. రూమ్‌లో వీడియోకి వాయిస్ ఇస్తే డిస్టర్బెన్స్ అయిపోద్ది పిల్లలిద్దరికి అని చెప్పేసి పక్క రూమ్‌లోకొచ్చి నేను వాయిస్ ఇస్తాననమాట. మా చిన్నోడు ఇక్కడికి కూడా వస్తాడు. మా జశ్వి అయితే పడుకుంది పాపం. తనకి ఒంట్లో బాలేదనమాట. ఊరు నుంచి వచ్చిన రోజైతే బానే ఉంటాను. కానీ తర్వాతయితే మాత్రం తనకి సడెన్‌గా జ్వరమొస్తుంది. ఇంకా మార్నింగే తనకైతే మందులైతే వేశాను నేను. కొంచెం టిఫిన్ తినిందనమాట. దోస కొంచెం తినిందంతే. ఇడ్లీ వద్దని చెప్పింది. దోసే కావాలని చెప్పింది తను. సో, సర్లే ఏదో ఒకటి తింటదిగా అని చెప్పేసి తనకు కొంచెం దోస తీసుకొచ్చి ఇచ్చాను నేను. తినింది. కొంచెమే తినింది. తిని ఇంక ఇప్పుడు వెంటనే పడుకోపోయిందనమాట. నీరసంగా ఉన్నట్టుంది తనకి. చాలా టైట్‌గా ఉంది తను. ఇంక పడుకోపోయింది జశ్వి అయితే. మా చిన్నోడైతే ఒకటే కేకలనమాట నా దగ్గరికొచ్చి.
సుభుతం దర్శనం అయితే గంటని చెప్పారు. కాకపోతే మాకైతే 2 గంటలు టైం పట్టేసింది. అంటే మమ్మల్ని ఇంకోటొచ్చేసి రూ. 300 టికెట్ ఉంటుంది కదా! సో, మమ్మల్ని ఇద్దరిని ఒకేసారి కలిపేసారన్నమాట లైన్‌లో అయితే. చాలా అంటే చాలా లైన్ ఉందన్నమాట. చిన్న పిల్లలున్నారు కూడా లేదన్నమాట. తొక్కుకుంటున్నారు జనాలైతే. ఇంక కొంచెంసేపయితే మాకే భయమేసి కొంచెంసేపు పక్కకొస్తాం మేము. ఇంకొంచెం ఖాళీ అవుతున్నప్పుడు టయానికైతే మళ్ళీ మేమైతే లోపలికెళ్ళిపోయామన్నమాట. లోపలైతే ఒకటే కేకలు, అరుపులనమాట. ఒకటే గొడవలనమాట. ప్లేసుల గురించి తొందరగా మేమెళ్ళాలని జెప్పేసి. అంత గొడవలెందుకు పడతారో నాకింకా అర్థం కాదు. చిన్న పిల్లలున్నారని చెప్పి కూడా లేదనమాట. తొక్కుకుంటూ మరి వెళ్తున్నారు. అంత తొందరగా వెళ్ళినా ఏం చేస్తారు చెప్పండి? దేవుడిని దర్శించుకోవడమే కదా! లేట్‌గెళ్ళినా చూడడం ఆ దేవుడినే, తొందరగా వెళ్లి చూడడం ఆ దేవుడినే కదా! మరి అంత కంగారెందుకో ఇంకా అర్థం కాదు నాకు. ఇంక బయటకొస్తాం కదా అందరం మేము. సో, ఇక్కడేమైందంటే మా ఆయన ప్రసాదం తీసుకొస్తా అని చెప్పారనమాట. మళ్ళీ పిల్లలతో నేనొక్కదాన్నే ఏముంటా అని చెప్పేసి నేను కూడా మా ఆయనతో పాటు ఎళ్ళాను. అక్కడ కొంచెం టైం పట్టింది మాకు. దాని తర్వాత బయటకి వెళ్ళిపోదాం టయానికేమో ఇక్కడ మనకి కెమెరాలు పట్టుకొని ఫోటోలు తీస్తామని చెప్తారనమాట. ఫోటోలకి 100, 200 గుర్తులేదు నాకు అంతగా ఐడియా లేదనమాట. తీస్తామని చెప్తారు. ఇంక మేమైతే ఫోటో తీయించుకున్నామనమాట. నేను మొత్తం మా ఫ్యామిలీ అందరూ కలిసి. అంటే నేను, మా ఆయన, మా ఇద్దరు పిల్లలనమాట. ఫోటో తీయించుకున్నాము. వాళ్ళేమో ఇంతకి రారు, అంతకి రారనమాట. ఫోటో తీసినప్పుడు ఏం చెప్పారంటే, వెంటనే తీసుకొచ్చి ఇస్తాం మీకని చెప్పారు. ఇంకా రావట్లేదనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ మేమెళ్లి కనుక్కుంటే, ఇక కొంచెం సేపు అక్కడ ఒక అరగంట అరగంట కాదు. ఒక 10, 15 మినిట్స్ టైం పట్టేసిందనమాట మాకు. దర్శనానికి వెళ్ళకముందే మేమైతే అందరం కలిసి భోంచేసేసాము. ఎందుకంటే టిఫిన్ చేద్దామనుకున్నాం అసలు మేము. కాకపోతే టిఫిన్ అయితే క్లోజ్ అయిపోయిందనమాట. 10 వరకే టిఫిన్ ఉంటుంది కదా మనకి అక్కడ తిరుపతిలోని. టిఫిన్ అయితే క్లోజ్ అయిపోయిందనమాట. మేము వెళ్ళే టైంకి 11 అయినట్టుంది టైం అయితే అప్పుడు. ఇంకా డైరెక్ట్ భోంచేసి అయితే వెళ్ళిపోయాం మేము. వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అన్నీ తిరుపతిలో అంతా తిరిగి వచ్చే టైంకి భోంచేసే టైంకైతే టైం కరెక్ట్‌గా 4 అయిపోయింది. 4కి మళ్ళీ మన తిరుపతిలో ఫుడ్ అయితే క్లోజ్ అయిపోతుంది కదా! మళ్ళీ 5కి స్టార్ట్ చేస్తారు కదా మనకి అన్నం పెట్టడం. ఒక గంట సేపటి కూర్చుంటే సరిపోద్ది మాకు. కాకపోతే ఏంటి పిల్లలున్నారు కదా! సో, అప్పటికే చిరాకు పడిపోతున్నారు పిల్లలు. ఆ లైన్‌లో నుంచొని చిరాకు పడుతున్నారని చెప్పేసి ఇంక పిల్లలనైతే ఇంటికి తీసుకెళ్ళిపోయాము. ఇంటికి తీసుకెళ్ళిపోయిన తర్వాత మా ఆయన ఏం చెప్పారంటే వచ్చేటప్పుడు కిందే ఫుడ్ ఉంటుంది కదా మనకి. సో, ఫుడ్ తీసుకురమ్మని చెప్పాననమాట. ఇంకా మా ఆయన తీసుకొచ్చారు. నేను, జస్వి తినేసాము. మా ఆయనకి కొంచెం సేపు ఆఫీస్ వర్క్ అని చెప్పేసి ఆయన ఒక 3 గంటలు కొంచెం సేపు అని చెప్పారు గానీ, ఒక 3, 4 గంటల వరకు ఆఫీస్ వర్కే చేసుకున్నారాయన. దాని తర్వాత ఆయన ఫుడ్ అయితే తినేసాడనమాట. ఇంకా చిన్నోడికైతే కింద నుంచి పెరుగన్నం తీసుకొచ్చాము. పెరుగన్నం టేస్ట్ అంతగా బాలేదు. మొన్న తీసుకొచ్చిన మా ఆయన పెరుగన్నం టేస్ట్ బావుంది గానీ, దాంట్లో క్యారెట్, కొత్తిమీర ఉందనమాట. అందుకని చెప్పి మా చిన్నోడు సరింగా తినలేదు. ఈసారి ఏమైపోయిందంటే, ఈసారి ప్లెయిన్‌గా ఉన్న సరే రైస్ కొంచెం అదొకలా ఉందనమాట. రైస్ టేస్ట్ బాలేదు. గట్టిగా ఉంది పెరుగన్నం అయితే. ఇంక అందుకని చెప్పేసి చిన్నోడైతే పెరుగన్నం సరింగా తినలేదనమాట. ఇంకా అయితే ఎవరు రూమ్‌కి రాలేదనమాట. మేమే ఉన్నాం రూమ్‌లోని. సో, ఇంకా అందరొచ్చిన తర్వాత అయితే మేము ఇంకా బయలుదేరిపోలి కిందకైతే వెళ్ళాలనమాట. కింద కొంచెం చూడాల్సిన గుళ్ళున్నాయి. అన్నీ చూద్దామనుకున్నాము. కాకపోతే ఏమైందంటే, ఇంకా పైకెవరు రాలే కదా! అందరొచ్చే టైంకైతే బాగా లేట్ అయిపోయిందనమాట. కింద కొన్ని టెంపుల్స్ ఉంటాయి కదా! టెంపుల్స్ అని చూద్దామని చెప్పి మా ఆయన ప్లాన్ చేసుకున్నాడు. కాకపోతే మొత్తం బిస్కెట్ అయిపోయిందనమాట. ఎవరు పైకి తొందరగా రాలేదు. వాళ్ళ దర్శనం అయ్యి వచ్చే టైంకి చాలా లేట్ అయిపోయిందనమాట. అంటే మాది వేరే దర్శనం, పిల్లలున్నారు కదా! మాది వేరే దర్శనం అనమాట. సో, వాళ్ళది సెపరేట్‌గా రూ. 300 టికెట్ ఉంటుంది కదా! వాళ్ళది విడిగా అనమాట. ఇంకా మాదయిపోయింది, దర్శనం అయిపోయింది. రూమ్‌కొస్తాం మేము. తర్వాత వీళ్ళు 12:00కల్లా స్టార్ట్ అయ్యారనమాట దర్శనానికి. వాళ్ళైతే రావడానికి టైం 7 అయినట్టుంది రావడానికి. ఇంకా ఇక్కడైతే మీకు నేను చైన్ చూపిస్తాననమాట. మెడలో ఉందిగా చైన్ జీ అని ఉంది కదా! సో, జీ అంటే మా ఆయన అనమాట. గోపి అనమాట. మొన్న నేను జూడియోకెళ్ళాం గదా! అప్పుడు తీసుకున్నదనమాట ఇది. బా నచ్చింది నాకు చైన్. ఇదోటి ఇంకోటి తీసుకున్నాను నేను. ఇయర్ రింగ్స్ కూడా సెట్ అనమాట. రూ. 149 అనమాట. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ చైన్స్ ఏమైపోయినాయంటే చూసినప్పుడు బా నచ్చి తీసుకున్నాను నేను. రూ. 100 అని చెప్పి తీసుకున్నాననమాట. కాకపోతే వేసుకున్నా కదా! వేసుకున్న 4 డేస్‌కి మొత్తం బ్లాక్‌గా అయిపోయిందనమాట చైన్‌లో అయితే. నేను అప్పుడే అనుకున్నా ఇంత తక్కువ ప్రైస్‌కి ఇంత మంచిగుందేంటబ్బా అనుకున్నాను నేను. మీకు కూడా చూపిస్తున్నాను వీడియోలో నేను. ఇంటికొచ్చే టయానికయితే మొత్తం బ్లాక్‌గా అయిపోయిందనమాట చైన్‌లు మొత్తం. ఇంకా మా జస్వికి, మా చిన్నోడికి స్నానమే చేయించేసాను నేను. తర్వాత మా ఆయన స్నానం చేసుకున్నారనమాట. ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాం మేము కొండ కిందకైతే. ఒకసారి రూమ్‌లో చెక్ చేసుకున్నామనమాట. ఏమైనా మర్చిపోయామా ఏంటని చెప్పి మొత్తం ఒకసారి మొత్తం చూసుకున్నాం మేము. ఇంకా ఏం మర్చిపోలేదనమాట. బ్యాగ్‌లో పెట్టేసాను. బ్యాగ్‌లో ఆల్రెడీ ముందే పెట్టేసాను నేను. ఇంకా ఏమి మర్చిపోతే అని చెప్పి మొత్తం చూసుకున్నాననమాట మేము. ఆల్రెడీ అందరూ కిందకైతే వస్తారు మేము. ఇంకా మేమైతే నేను, మా ఆయన లాస్ట్ కిందకైతే వెళ్ళామనమాట మేమిద్దరం కలిసి. ఇక్కడ మీకోటి చూపిస్తాను చూసేయండి మీరు. షాక్ అయ్యారా? చూసారు కదా ఎన్ని బ్యాగులున్నాయో. మా బ్యాగ్‌లే 3 బ్యాగులున్నాయనమాట. 3 కాదు 4 బ్యాగులు ఉన్నట్టున్నాయి. మొత్తం బట్టలు అన్నీ కలిపేసి 4 బ్యాగులున్నాయనమాట మాయి. అదేంటో ఇంటికెళ్ళే టైంకైతే వచ్చినప్పుడు 4 బ్యాగులున్నాయి కదా! ఇంటికెళ్ళే టైంకైతే 3 బ్యాగులున్నాయనమాట. ఇంకా కిందకైతే వెళ్ళిపోతున్నాం కదా! నాకెందుకో ఆ రూమ్‌ని, ఆ ప్లేస్‌ని మిస్ అయిపోతున్నట్టు అనిపిస్తుందనమాట. ఎందుకో బాధగా అనిపించింది ఆ టైంలో నాకు. అంటే ఒక 2 డేస్ వరకు అక్కడే ఉన్నాం కదా మేము.
అలాంటిది వెళ్ళిపోతున్నాం కదా సడన్‌గా అని చెప్పి నాకు చాలా బాధగా అనిపించింది. సర్లే మళ్ళీ డిసెంబర్‌లో వస్తాం అని చెప్పేసి ఇంకొంచెం హ్యాపీగా కూడా ఉందనమాట నాకు. ఇప్పుడు కూడా చాలామంది కాలినడక ద్వారంలో వస్తున్నారనమాట చాలామంది. నడుచుకుంటూ వస్తున్నారనమాట పైకైతే. నాకైతే అంత చీకట్లో పైగా అడవులు కదా! అలా నడిచి రావాలంటే చాలా భయం నాకు. ఒకేళ నేను మా ఆయన అయితే నాకు భయమేస్తది. కాకపోతే కొంతమంది అంటే మాతో ఎవరైనా ఉన్నారనుకోండి భయమేదనమాట. మాట్లాడుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను మా ఆయన అనుకోండి, ఇక మేమిద్దరం అంటే సైలెంట్‌గా నడుచుకుంటూ వెళ్ళిపోతాం మేము. అందుకని భయమేస్తుంది నాకు. ఇలాంటివేం చేసినప్పుడు కొంచెం అంటే మనతో కొంతమంది ఉంటే బెటర్ అనమాట. మనకి టైం తెలీదు, ఏం తెలీదు. ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడైతే మేము కాలినడక ద్వారా అయితే వెళ్ళలేదనమాట. కానీ డిసెంబర్‌లో తప్పకుండా వెళ్ళాలి. దానికోసం అని చెప్పి మళ్ళీ డిసెంబర్‌లో వెళ్దాం అని చెప్పి అనుకున్నాననమాట. అయితే నార్మల్‌గా కూడా మేము అనుకున్నాము సెప్టెంబర్‌లో వెళ్దాం అని చెప్పేసి. కాకపోతే సెప్టెంబర్ క్యాన్సిల్ చేసుకున్నామనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇది ఆగస్ట్ కదా! ఆగస్ట్‌లో తిరుపతి వచ్చాము మేము. మళ్ళీ ఇంకా సెప్టెంబర్‌లో ఎందుకు 1 మంత్ గ్యాప్ ఉందని చెప్పేసి మా ఆయన డిసెంబర్‌లో వద్దని చెప్పారనమాట. ఇంక అప్పుడు కూడా తప్పకుండా వచ్చి ఇంకా ఈ మొక్కైతే ఇంకా తీర్చుకుంటే సరిపోతుందనమాట మాకు. ఇంక అందరికి కొండ దిగిపోయాం మేము. అందరికి ఆకలైతే ఏస్తుందనమాట. అందుకని చెప్పేసి ఇంక రెస్టారెంట్‌కి వచ్చాము ఫుడ్ తినడం కోసం. మా ఆయన మెనూ కార్డ్ చూసి ఫుడ్ ఆర్డర్ అంటే ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారనమాట. ఇంకా దాని తర్వాతయితే అందరికి ఏం కావాలని చెప్పేసి ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టాడు మా ఆయన. బటర్ నాన్ ఆర్డర్ పెట్టారనమాట. కాజు కర్రీ, పన్నీర్ కర్రీ, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అనమాట. దాంట్లోకి ఏంటంటే మనకి రైస్ అయితే ప్లెయిన్ రైస్ అయితే ఆర్డర్ పెట్టలేదు. పన్నీర్ కర్రీ ఆర్డర్ పెట్టాడు. వెజిటేబుల్ రైస్ ఆర్డర్ పెట్టాడు. ఇంకోటి ఏదో ఆర్డర్ పెట్టారు గుర్తులేదు సరిగ్గా నాకు. కర్డ్ రైస్ ఒకటి ఆర్డర్ పెట్టారనమాట. వెజిటేబుల్ రైస్‌లోకైతే పప్పు చాలా బాగుందనమాట. పప్పు కూడా ఆర్డర్ పెట్టాము మేము. పప్పు కూడా చాలా బాగుంది వెజిటేబుల్ రైస్‌లోకి. అసలు బాగోదనుకున్నాను నేను. కాకపోతే పప్పు చాలా బాగుందనమాట. నాకు మేము ట్రావెలింగ్ చేసినప్పటి నుంచి మాది మొత్తం జర్నీ అంతా అయిపోయేంత వరకు అన్నిటికన్నా ఫుడ్ అయితే ఇక్కడ చాలా బాగా అనిపించింది నాకు. అన్ని హోటల్స్‌లో తిన్నాం, అన్ని రెస్టారెంట్స్‌లో తిన్నాం కానీ ఈ ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. ఈ రెస్టారెంట్స్ నేమ్ తెలీదు కానీ నాకు ఇక్కడైతే ఫుడ్ చాలా బాగా నచ్చింది నాకైతే. మా చిన్నోడైతే ఎదిగే కొద్దీ అయితే మాకైతే చుక్కలు చూపిస్తున్నాడనమాట. అస్సలు ఫుడ్ తినివ్వట్లేదు నన్ను, మా ఆయన్ని గానీ. కొంచెం సేపు మా ఆయన పట్టుకోవడం, కొంచెం సేపు నేను పట్టుకోవడం ఇదే సరిపోతుందనమాట మా ఇద్దరికైతే. ఇంకా మా జస్వి ప్లేట్లు ఇస్తుంటే పాపం తనే కూర్చొని మంచిగా తింటుందనమాట. తిన్నంత సేపు తింటుంది. ఇంక తను వదిలేసిన తర్వాత అయితే నేను గానీ, మా ఆయన గానీ ఫుడ్ అయితే పెట్టేస్తాను అనమాట. ఇంక తను తినేస్తుంది. ఇంకా ఇక్కడైతే మా జస్వి మా దగ్గర కూర్చోలేదనమాట. వాళ్ళ అత్త దగ్గర కూర్చుంది. వాళ్ళ అత్త పెడుతుంది తను ఫుడ్ అయితే. దక్షుకి, మా జస్వికి ఇద్దరికి వాళ్ళ అత్త పెడుతుందనమాట. బిందు అయితే ప్లేట్‌లో ఏస్తే పాపం బిందు తినేస్తుందనమాట ఫుడ్ అయితే. మా జస్వి కూడా చిన్నప్పుడు సేమ్ అంటే మంత్స్ పిల్లగా ఉన్నప్పుడు ఎక్కడైనా బయటకి రెస్టారెంట్స్‌కెళ్తే మేము మెనూ కార్డ్ గానీ, ఇలాగ అక్కడ ఏముంటే అక్కడ ఐటెమ్స్ ఇచ్చి చేతికిచ్చి కూర్చోబెట్టేవాళ్ళు మేము. సైలెంట్‌గా కూర్చునేదనమాట. కానీ మా చిన్నోడు కాదనమాట. మెనూ కార్డ్ ఇచ్చినా తీసి పడేస్తాడు, గ్లాస్ ఇచ్చినా తీసి పడేస్తాడనమాట. ఈ గ్లాస్ కూడా కొంచెం సేపు ఆడుకున్నాడు. వాడు చిరాకొచ్చినట్టుంది. కిందకేసి కొట్టాడనమాట. ఒకటేసారి గట్టిగా సౌండ్ వచ్చింది. అందరూ తిరిగి చూసారనమాట. ఇంకిక్కడ నైట్ డిన్నర్ చేసాం కదా! దాని తర్వాతయితే ఇంకా వేరే టెంపుల్‌కెళ్దాం అని చెప్పి శ్రీకాళహస్తి ఎళ్ళాం మేము. అక్కడ రూమ్ అయితే తీసుకున్నామనమాట. ఇక్కడ ఎంత మోసం జరిగిందంటే మాకు, మేము వెళ్తున్నామనమాట. ఆపారు మమ్మల్ని. వాళ్ళొచ్చి ఆపారనమాట. రూమ్ చాలా బావుంటుంది. పెద్ద రూము. మొన్నే కట్టాము రూమ్. మొన్నే ఓపెన్ అని చెప్పారనమాట. బయట మీకు లుక్ చూపిస్తుంటే మీకెలా అనిపిస్తుంది చెప్పండి? కొత్త హోటల్‌లాగా ఉంది కదా! మేము కూడా అదే అనుకుని మోసపోయాము మేము. అప్పుడే మా ఆయన లోపలికెళ్ళి చూసొచ్చారు. కాకపోతే ఏమనంటే రూమ్ బావుందని అడిగాను నేను. బావుందని జెప్పారనమాట. ఇంక తీరా లోనకెళ్ళి చూస్తే మాత్రం చిన్న చిన్న రూమ్‌లనమాట. మేము ఒక 3 రూమ్స్ తీసుకున్నాం సరిపోదని జెప్పేసి. పెద్ద రూమ్ అయితే 2 తీసుకుంటే సరిపోయింది మాకు. కానీ చిన్న చిన్న రూమ్‌లు కదా! 3 తీసుకున్నాము. ఆ రూమ్ కూడా సరిగ్గా సరిపోలేదు మాకు. అసలు బయట చూస్తుంటే కొత్తగా అంటే అప్పుడే కట్టినట్టుంది. జిగిల్ జిగిల్ మెరిసిపోతుందనమాట. కానీ లోన చూసేసరికి ఎంత ఓల్డ్‌గా ఉందో స్విచ్ బోర్డ్‌లు చూస్తే తెలిసిపోతుందనమాట మనకి ఆ రూమ్ ఎంత పాత రూమ్ అని జెప్పేసి. కానీ బయటికేమో అంత స్టైల్‌గా చేసి పెట్టారు. ఇంకా మా జస్వి, మా చిన్నోడు, నేను, మా అత్తయ్య పైన పడుకున్నామనమాట. మా ఆయన కింద పడుకున్నాడు. మేము కూడా కిందే పడుకుందాం అనుకున్నాను నేను కూడా మా ఆయనతో పాటు. ఎందుకంటే మా చిన్నోడైతే పైన పడుకోడనమాట. పడిపోతాడని చెప్పి భయం నాకు. నిద్ర మత్తులో వాడు లెగుస్తాడు కదా! పడిపోతాడని భయం అనమాట నాకు. అందుకని చెప్పి నేను కూడా కింద పడుకుందాం అనుకున్నాను. కాకపోతే మా ఆయన వద్దని చెప్పాడనమాట. ప్లేస్ సరిపోదని చెప్పేసి. ఇంక నేను పైనే పడుకున్నాను కానీ నిద్ర సరిగ్గా నాకు లేదనమాట. ఎందుకంటే మా చిన్నోడు ఎక్కడ పడిపోతాడని భయం అనమాట. అంటే మా చిన్నోడు నిద్ర మత్తులోని పాక్కుంటూ వెళ్ళిపోతాడనమాట. వాడికి అదొక అలవాటు ఉంది. అసలు ఈ రూమ్ సందులు చూస్తుంటే చిన్న చిన్న సందులోననమాట. ఒక మనిషి ఎళ్లి రావడానికి సరిపోతుంది. అంతే చిన్న చిన్నగున్నాయనమాట. సో, ఇవాల్టి వ్లాగ్ అయితే ఇంతే అనమాట. రేపు నేను శ్రీకాళహస్తికి ఏ గుడికెళ్ళాను ఏంటని చెప్పేసి మొత్తం ఫుల్ వ్లాగ్ పెడతాను. తప్పకుండా చూసేయండి. రేపటి వ్లాగ్ కూడా చాలా బావుంటుందనమాట.
అలాగే మీరు ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది ఏంటని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా వెళ్దాం మరి. వెళ్తాను. బాయ్.